అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నలభై ఏళ్ళ నుంచి మేము స్థాపన చేసుకొని చాలా దినాలుగా ప్రార్థనలు జరుపుకుంటున్నాం. ఈ మధ్య 21లో మేము అర్జీ ఇచ్చినాం కమిషనర్ కూడా. ప్రతి కమిషనర్ కూడా ఉండండి చర్చ అని చెప్పినారు. మల్లికార్జునరావు అనేటువంటి ఆయన, తర్వాత సురేష్ అనేటటువంటి ఆయన, తర్వాత రమేష్ కూడా దాంట్లో పాలు పంచుకొని ఆ చర్చి అని పెరికేపించడానికి కారకులైనారు. అది మేము కలెక్టర్కు, ఎస్పీకి కూడా ఇచ్చినాము. కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చినాము. కలెక్టర్ గారు ఎందుకు తీసేస్తారు, అది చెడ్డు ఉన్న చెడ్డు ఎందుకు పెరుగుతున్నారని అడిగినారు. నా దగ్గర ఇది ఫంక్షన్ హాల్లో కలెక్టర్ దగ్గరికి ఇచ్చినాం. కలెక్టర్కి ఏమని ఇచ్చినాము, ఇట్లా ఈ విధంగా మేము 40 ఏళ్ళ నుంచి చర్చి కట్టుకున్నాము. అది మేడం గారు వచ్చేసి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు వచ్చి అది పెరికేయమని చెప్పేసి నా సామాన్లు కూడా ఎత్తుకొని పోయినారు, రేకులు అవన్నీ. మళ్ళీ నేను కొత్త రేకులు తెచ్చిపెట్టుకున్నాను 80,000 రూపాయలు పెట్టి. ఇంతవరకు అందరు ఎస్పీకి అడిగితే ఎస్పీ కూడా అది కోర్టులో ఉంది అని చెప్పినారు. మరి కలెక్టర్ని అడిగితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి అడిగినారు. అన్ని అబద్ధాలు, ఏం లేదు. మేము ఇన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నాము, అందరిని అడిగినాం. మా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి, కమిషనర్ గారు పెట్టిన రిపోర్ట్ ఉంది. ఇన్నేళ్ళ నుంచి మేము ఈ విధంగా కష్టపడుతున్నాం. ఇది చాలా అన్యాయం. వీళ్ళు మల్లికార్జును వీళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఇక్కడ అదే కమిటీ హాల్ కట్టుకోవాలని చెప్పేసి మా చర్చి పెరికేపించడానికి కారకులైనారు. ఏం లేదు సార్, మేము ఇక్కడనే పిల్లలు కానీ ఇక్కడనే పెంచినాము, పెద్ద చేసినాము. మన ఊరు ఇక్కడనే ఇచ్చినాము సార్. మాకు ఏమి ఆడ కొట్టం లేదు, ఏం లేదు. ఉన్న కొట్టంలో బతుకుతున్నాం సార్ మేము. అది ముగ్గురు పడ్డది, చిన్న ఇల్లు కూడా పడగొట్టారు సార్. మేము ఎక్కడ పోయి బతకాల సార్, ఏడ ఉండాలా సార్ మేము. మాకు ఇల్లు కావాలా సార్, మాకు ఇల్లు కావాలా, ఏడ ఉండాలా సార్. పిల్లలు పెట్టుకొని పిల్లగాని పెళ్ళి కూడా చేస్తలేదు, ఇల్లు చిన్నగా ఉందని. శంకరమ్మ సార్, నేను చిన్న పిల్లని సార్. ఇక్కడ నేను ఉండబట్టి చిన్నప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాం సార్. ఇన్నేళ్ళ వరకు ఇక్కడే ఉన్నాము. కానీ వాళ్ళు సడన్గా పడగొట్టేసినారు. ఎవరి మాటలు మంది మాటలు పెట్టుకున్నారు. వాళ్ళకి స్థలం లేక సరే సార్, అది అన్ని బాగుంటాయి. కానీ మాకు స్థలం అన్న ఇచ్చి మనం పడగొట్టాలిగా సార్. మాకు ఎక్కడ ఆధారం లేదు. మా పిల్లలు పెట్టుకొని ఎక్కడ పోవాలా, మాకు స్థలం కావాలి సార్. ఎట్లా చేసి మాకు స్థలం ఇస్తే మేము సంతోషంగా ఉంటాం సార్. మా పిల్లల్ని అడవిలో వాడేసుకున్నట్టుగా ఎవరి ఇంట్లో ముందరికి రాని సార్. ఇప్పుడు సడన్గా అంటే మాకు ఇండ్లే ఆడ దొరుకుతాయి సార్. చెప్పండి, మాకు న్యాయం చేయమని చెప్పండి సార్. అంతే, మాకు ఏం లేదు. మాకు న్యాయం కావాలా, మాకు ఇండ్లు కావాలా. మాకు పడగొట్టని వాళ్ళ సంతోషం కొద్ది, కానీ మాకు స్థలం ఇవ్వమని సార్. స్థలమో ఇంట్లో మాకు ఇస్తే మా పిల్లలు పెట్టుకొని మేము జీవనం చేస్తాం సార్. మాకు చేసేది అదే. మాకు మాత్రం స్థలం ఇప్పియండి సార్. ఏదొద్దు మాకు. మా పిల్లలకు ఇన్ని కొట్టాలు నాశనాలు అయిపోయినాయి. ఇన్ని కొట్టాలు ఎక్కడ ఉంటారు సార్? ఇంతమంది ఉసురు పోసుకొని ఏం చేస్తారు సార్? కానీ మాకు న్యాయంగా మాకు స్థలం కావాలా. ఇండ్లు కట్టించిన ఇండ్లు మాకు ఇవ్వమని సార్. ఇప్పుడు నా పేరు మాధవేనా, మాది కండేరి వీధి. మావి రోడ్లు మున్సిపాలిటీ క్వార్టర్స్ అని చెప్పి తిప్పించేసినారు. మా ఇల్లు తిప్పించినారు, బానే ఉంది. ఇప్పుడు ఈ రోడ్డు మొత్తము మున్సిపాలిటీవే కదా, రోడ్డు పైన వేసుకున్నారు. సెప్టిక్ ట్యాంకులు వేసుకున్నారు, రోడ్డుకి అడ్డంగా కట్టుకున్నారు ఇండ్లన్నీ. ఇండ్లు మరి ఇండ్లు ఎవరు తీసేయలేమవి, మావి తీసేస్తున్నారు బానే. రోడ్డు కట్టగానే మున్సిపల్ క్వార్టర్స్ అని తీసేస్తున్నారు. ఇప్పుడు మా తల్లి పిల్లలు మళ్ళీ పంపిస్తే మేము ఎక్కడే బతకాలా? మేము తల్లి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు రోడ్డు మీద ఎక్కడ బతకాలా? తీసేసినారు బానే. ఇప్పుడు ఆ బొమ్మలు కూడా తీసేయాలా? రోడ్డు కట్టంగా వేసుకున్నారు. వాళ్ళు కూడా కష్టం చేసుకుని బతుకుతారు. మేము ఏడవై బతకాలి. మేము ఎవరిస్తారు మాకు ఇల్లు? తీసే చూడండి, కావాలంటే వీడియో తీయండి. మీరు కూడా చెప్పండి, వీడియో తీయండి. 40 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. వీళ్ళ ముగ్గురు కూడా వివాహాలు చేసుకున్నారు, ఈ చర్చిలోనే వివాహాలు చేసుకున్నారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇదంతా చేసినారు. దేవుడు అనే తోడు ఉన్నాడు. వీళ్ళకి కరెక్ట్ శిక్ష అయితే తప్పనిసరిగా పడుతుంది. ఇంతమంది కుటుంబాల ఉసురు వాళ్ళకి గ్యారంటీ తగులుతుంది. వాళ్ళకి చిన్నపిల్లలు అనేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది చిన్నపిల్లలు పొద్దున 5 గంటలకి పెడితే వాళ్ళు ఎక్కడని పోవాలా, ఏమని చేసుకోవాలా? మేము కూడా ఆడపిల్లలమే, మేము ఆడపిల్లలం. ఇప్పుడు నైట్ అయితే ఎక్కడికి పోవాలా? ఇంత తొందర సమయంలో వీళ్ళు ఇంత రానేది చేస్తే ఎక్కడని పడుకోవాలా? ఎక్కడన్నా వాళ్ళకంటే ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించాలా. ఆలోచించకుండా ఇంత రాని చేసిన మల్లికార్జున అన్న, సూర్యమామ,
మల్లికార్జున, సూరి, రేణుక వీళ్ళందరికీ శిక్ష పడాలని కోరుకుంటున్నాం మేము. ప్రతి ఒక్క ఇక్కడ ఎవ్వరేమి ఎడ్యుకేట్ పీపుల్స్ లేరు, అందరు నాన్ ఎడ్యుకేట్ పీపుల్సే. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తల్లి బాధ, పిల్లల బాధ అర్థం చేసుకోవాలని హెల్ప్ చేయాలా. పబ్లిక్ కూడా ఇదంతా ప్రచారం చేయాలా. మీడియా వాళ్ళు కూడా ఊకే ఏదో షోకి చేస్తున్నామని మేము వీడియోలు పబ్లిక్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు ఏవేవి వీడియోలు తీసినారో అవన్నీ ఎక్కడికి పోవాలో అక్కడికే పోవాలా. మాకు చర్చి లేకుండా చేసినారు. ఇప్పుడు ప్రతి ఆదివారం మేము చర్చికి ఎక్కడ పోవాలా. ఇక్కడ మసీదు ఉంది, 2 మసీదులు ఉన్నాయి, అక్కడ 3 గుడులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి. ఈ చుట్టూ ప్రదేశానికంతా ఒక్కటే చర్చి, అది సియోన్ ప్రార్థన మందిరం. ఈ దేవుని చిత్తం అయితే వీళ్ళ కుటుంబాలు నాశనం కావాలని కోరుకుంటున్నా. స్థలం లేదు, మాకు స్థలం చూపించేంత వరకు మేమైతే కదలం. మీ నుంచి ఇల్లు ఎట్టబడుకుంటున్నారో మాకు అట్టే స్థలం చేయాలా. అయినా ఇప్పుడు పిల్లల్ని పట్టుకుని ఆడిపోతాం, మేము మాకు స్థలం చూపించాలా. మాకు స్థలం చూపించేంత వరకు ఇల్లు అయితే ఖాళీ. ఇప్పుడు ఈ నుంచి బయట సామాన్లు అంటే మేము మాకు ఇల్లు చూపించాలా ఫస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.